అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం కట్ట నాకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. కేటీఆర్ కు నోటీసులు, సిట్టు పంపుతుందట ప్రేమలేఖలు. సీఎం చిన్న సీఎం నడుమ పంచాది, కాంగ్రెస్ వచ్చిందట ఆపది. బొగ్గు స్కామ్ మీద కాంగ్రెస్ ఉరుకులు, కేంద్రం ఆదేశాలతోని విచారణలు. పూలంటే పానమట రేవంత్ రంగనాథ్ కు, బస్తీల మీదనే కోపమా హైడ్రాకు. సర్వే పైసలు ఇస్తలేరట విద్యార్థులకు, సీఎం కు కరువొచ్చిందేమో పైసలకు. సీఎం సార్ ఏంది గిది, గిట్లనే ఉంటుందా మీ ప్రేమ? మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ కుర్చీలో కూర్చున్నారు? కొడంగల్ జనాలే కదా ఓటేసి గెలిపించింది మిమ్మల్ని, రాష్ట్రంలో ఉన్న జనాలంతా కాదు కదా. సరే తీర్రి, జనాలు కూసోమనకపోయినా ఢిల్లోళ్ళు కూసోమన్నారు కదా అంటారు. గది మీ పంచదిలే కానీ ఏంది సార్ మీరేదో ప్రేమ లేఖలు పంపుతుర్రట. హరీష్ అన్న ఏదో అంటుండు ఈనుర్రి. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు. నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు, సిట్ నోటీసులు పంపుతుండే ప్రేమలేఖలు. అరే హరీష్ అన్న గంత మాట అన్నవేందన్నా, గాయన ఏదో అదిరిద్దాం బెదిరిద్దాం దడిపిద్దాం అని పంపుతుండు కావచ్చు, కానీ నువ్వేమో ఇట్లా అనబడితివి. నేను ఇంతగానం దడిపిద్దామని సిట్టు నోటీసులు పంపుతుంటే ప్రేమలేఖలు అనబట్టే అని నారాజు అవుతాడు కావచ్చు రేవంత్ సారు. చూసిర్రా రేవంత్ సార్, మీరెన్ని సిట్టు నోటీసులు పంపినా ఫరగబడదంటురు కదా. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ ఎంటనే పడతాం. ఇక చూడుర్రి ఏమన్నాడో హరీష్ అన్న, నన్ను దడిపిద్దామని చూస్తే కాలేదు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం కేటీఆర్ కు నోటీసులు పంపుతాడు రేవంత్ అని కూడా ముందే పసిగట్టిండు. డైవర్షన్ టాక్టిక్స్. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. గట్లుంటది కథ. రేవంత్ సార్ ఎంతన్నా హరీష్ అన్న కండ్ల ముంగట ఎదిగిన కథనే కదా మీది. మీ రాజకీయాలు సార్కు తెలివయా ఎట్లా? దడిసే ముచ్చట్నే లేదంటుండు కదా. అగో పథకాల మీద ప్రశ్నలు కూడా ఆపేదేలే అంటుండు. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అడిగేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. హరీష్ అన్నను విమర్శించాల్సిన అక్కర్లేదని కోర్టులు చెబుతుంటే గీ రేవంత్ సార్ సర్కారు ఇక్కడి ఆఫీసర్లేమో ఉరుకులాడుతుండే అని ముచ్చట్లు పెడుతురు బయట. తాటాకులు పట్టుకొని దడిపిద్దామని చూస్తే అయితదా అని తీసి పడేస్తుర్రుల్లో. రేవంత్ సార్ ఉరుకులాట మొత్తం ఉత్తచాటే అవుతున్నదట. ఏమో పోర్రి, డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏదో ఒకటి చేస్తుంటాడు. ఇవాళ కేటీఆర్ గారికి ఇచ్చారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత మాజీ మంత్రి వారికి ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. జనం సమస్యలు పట్టించుకున్న పాపన పోతలేదు గీ రేవంత్ సర్కార్ అని తిట్టిపోస్తుర్రు బయట. అయినా మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయిన రేవంత్ సార్కు ఏలువడి ఏం తెలుస్తుందిలే అని లైట్ తీసుకుంటుర్రట. ఏం సంగతి చూసుకుందామనే సూపులు, చూస్తా చూస్తా అని కండ్లతోనే దడిపిచ్చుడు, సూటిపోటి మాటలు, తక్కువ చేసే మాటలు చాలా నడుస్తున్నాయట నుల్లా. నువ్వెంత నీ లెక్కెంత అని ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలానే చెప్పుకుంటున్నారట బయట. ఎవరో తెలుసా? సీఎం రేవంత్ సారు చిన్న సీఎం భట్టి సారేనట. రేవంత్ సార్ అంటే పార్టీకి జర హుషారు వచ్చినాక ఉరుకొచ్చి జొర్రిండు గాని తెలంగాణలో పార్టీని కాపాడుకున్న లీడర్లు భట్టి సారు, ఉత్తమ్ సారు, కోమటిరెడ్డి బ్రదర్స్ లాంటోళ్లే అని అందరికి ఎరకనే గానుల్లా. కానీ రేవంత్ సార్ వచ్చినాక నేనే సీఎం అని ఆయననే, నేనే నెంబర్ 2 అని పొంగులేటి సార్ అంటుండే. మరి పాదయాత్రలు చేసి పార్టీని కాపాడిన భట్టి సార్కేమో కుర్సీ కూడా లేకుండా ఎత్తు తక్కువ మీద కూసోబెట్టే. గట్ల నడుస్తుంటే ఎన్నాళ్ళని చూసుకుంటా
చూసుకుంటూ కూసుంటారు. గా పంచాదులంటే ఏమో గాని కాంట్రాక్టుల కాడ తేడాలొస్తే ఊకుంటారా కాంగ్రెస్ లా? రేవంత్ సార్కు, కోమరెడ్డి సార్కు, భట్టి సార్కు గట్టిగానే అయిందట కదా లడాయి. బొగ్గు స్కాము మసి మంత్రులకు ముఖ్యమంత్రికి బగ్గనే అంటుకునే. గీ టైంలా భట్టి సార్ కోపం, గుడ్లు చూసుడు, కోపంగా మాట్లాడు అన్ని రేవంత్ సార్నే అంటుర్రు. ఇంకా ఇద్దరి నడుమ శాన లొల్లులైతున్నాయట. నిన్నగాక మొన్నొచ్చి మా మీదనే పెత్తనం చేస్తున్నావా అని కోళ్ళువారు నడుస్తుందంటుర్రు. భట్టి సారు 40 ఏళ్ల అనుభవం నాది అంటే 10 ఏండ్లకే సీఎం అయిన మోతెవర్ని నేను అని రేవంత్ సార్ అనే. భట్టి సార్ మీద స్కామ్ వార్తలొస్తే నన్నడిగి రాయిర్రి, వాళ్ళందరికీ నేనే పెద్దను అని రేవంత్ సారు స్టేజ్ మీదంగానే వాళ్ళను పల్సన చేసి మాట్లాడే. అంటే నువ్వేం పెద్దవి, మేమంతా మీ కింద మనుషులమా అని కోపాలు వస్తాయి కదా సీనియర్లకు. ఎవ్వరు తగ్గుతలేరట. ఇక జిల్లాలు మారుస్తాం, బార్డర్లు మారుస్తాం అని రేవంత్ సారు బయటికొచ్చే చెప్పిండు కదా. హే ఊకొర్రి, గంత సినిమా లేదని భట్టి సార్ అంటుండట. బయటకు చూసేటందుకు బగ్గనే కానొస్తురు గాని లోపట శాననే అవుతున్నట్టుంది. ముఖ్యంగా ఇప్పుడైతే సీఎం సారుకు చిన్న సీఎం సారుకు నడుమ గరం ఉందట వాతావరణం. నిప్పు లేనిదే పొగొస్తుందా, చెత్త లేనిదే కంపు కొడుతుందా? అంతేగానుల్లా నైని బ్లాకు మసిబొగ్గు తెలంగాణ సర్కార్లున్న మంత్రులకు బగ్గనే అంటుకుంటుంది కదా. రేవంత్ సార్ బామ్మర్దు లెవెల్లో కూడా ఉన్నారట. వాయమ్మనే అన్ని ఉత్తముచ్చట్లే అని తీసి పడేసేటోళ్ళు ఉన్నారు కానీ గుసగుసలు మాత్రం బగ్గనే వస్తున్నాయి. అగో వదులుతలేదు మంత్రులకు అంటుకున్న మషి. మొన్న నడుమ చిన్న సీఎం భట్టి సార్ పేరు, పెద్దరెడ్డి కోమరెడ్డి సార్ పేరు రీసౌండ్ వచ్చింది కదా సర్కార్లా. వెనకపొంటి చాలా కథనే నడిపినట్నుల్లో సడన్ లా అన్ని ఇడిచేసి టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేసి పడేసిరు. ఏం లేకుండానే రద్దు చేస్తారా ఎట్లా? జనాలకు తెలవకుండానే ఉంటదా? టెండర్లు రద్దు చేసుడు తోటి మషిబొగ్గ వెనకపొంటి ఏదో పెద్ద కథనే ఉన్నట్లుంది అనుకుంటురు. బండి సంజయ్ గారు ఉన్నారు కేంద్ర మంత్రి, ఒక్క మాట మాట్లాడరా? అవసరం లేనప్పుడు మాత్రం ఏది పడుతుంది మాట్లాడతారు మీరు. ఇంత పెద్ద కుంభకోణం మీ కరీంనగర్ జిల్లాలోనే బొగ్గు గనులు ఉన్నాయి. మీ నోటి మాట ఒక్కటి ఈ కుంభకోణం పైన విచారణ జరగాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని బయట పెట్టాలని ఒక్క మాట మాట్లాడరా? మాట్లాడరు. ఎందుకంటే మీకు ఉన్నటువంటి సంబంధం అటువంటిది. ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి మరి రాష్ట్రానికి ఏం మేలు చేస్తున్నట్టు? ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు కూడా ఒక సంస్థ మునిగిపోతుంటే చూడడం కోసమేనా మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడం? ఇది చాలా బాధాకరం. ఇదే ముచ్చట కేంద్రం దాకా పోయినట్లుంది. మైనింగ్ వాళ్ళు ఊకుంటారా? పెద్ద పంచాదే అవుతున్నది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోందని మాకు తెలియాలని కేంద్ర ప్రభుత్వం విచారణ కమిటేసింది. టెండర్ల కోసం మీది తండ్లాట్లనే నడిచినయా? తెర వెనుక కథలేమన్నా ఉన్నాయా తెలుస్తలేరట. ఓ బట్టి సారు బగ్గనే ఉన్నారు కదా సార్ ఇన్ని దినాలు. మసిబొగ్గంటే మరక పెద్దగా అయ్యేటట్లుంది చూసుకోరి సారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కా తేరకనే కదా. ఇవాళ ఒక మాట ఉంటది, రేపొక మాట ఉంటది. రెడ్డి సారు గిసోంటి అని పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నాడో లేడోలే. ఎవరు చూడొచ్చారు గాని బట్టి సార్ను ఎవరో టార్గెట్ చేసి తిప్పలు పెట్టాలని చూస్తున్నట్టు అరుగుల మీద కూర్చొని రాజకీయాలు మాట్లాడే పెద్ద మనుషులు. ఊళ్ళో పొంటి గిదే ముచ్చట. జనాల షోవుల్లా పెద్ద పూలు పెడుతుర్రని రేవంత్ సార్ సర్కార్ను ఎప్పటి సందో అంటనే ఉన్నారు కదా. ఇక నడిమిట్లకు హైడ్రా రంగనాథ్ సార్ వచ్చిండు ఇంకిన్ని పూలు పట్టుకొని. గదేందో రేవంత్ సార్కు నచ్చిన పూలే రంగనాథ్ సార్ కూడా నచ్చుతున్నట్టున్నాయి. అసలు గా పూలేంది, అవిటి కథేందో చూస్తారా? అబ్బో అనుకుంటాం గాని రేవంత్ సారు జర హుషారేనుల్లో. సార్కు పువ్వులంటే బగ్గనే ఇష్టమట. ఇక రంగనాథ్ సార్ కూడా నాకిన్ని కావాలి అంటున్నట. ఎందుకంటే రేవంత్ సార్కు ఇష్టం కదా, నాకిన్ని పూలు కావాలి అంటుండట. ఇంతకు ఏం పూలు ఏం కథ సార్ అంటే, అరే మీకు తెలియదా, గా పూలు నేను పొట్టు పెంచుతున్నా అంటుండట రంగనాథ్ సారు. రేవంత్ సారుకు ఇష్టమైన పువ్వులు పెంచాలని రంగనాథ్ సార్కు ఉండదా ఎట్లా? ఎక్కడ లేని పవర్ ఇచ్చి బస్తీల మీదకు పేదల మీదకు ఇడిచిపెట్టిండు కదా రంగనాథ్ సార్ను. అందుకే ఇగో గీ పూలను పెంచుతున్నట రేవంత్ సార్కు ఇష్టమని. మంచిగున్నాయి కదా
గా పూలు గయ్యేం మంచిగున్నాయి, ఆడోళ్ళు పెట్టుకునేటి కావు, దర్వాజా ముంగట పెట్టుకునేటందుకు పనికొచ్చేటి కావు. గట్టిగా మాట్లాడితే గీ పూజకు పనికిరాని పూల మీద రేవంత్ సార్ కు ఎందుకు ఇష్టమో పాడే అంటుర్రు జనాలు. మరి అంత ఇష్టం లేకుంటేనే ఇట్లా పెంచుతుర్రా చెప్పుర్రి. గీది దుర్గం చెరువా గుర్రపుడెక్కల చెరువా అన్నట్టే ఉంది. అప్పట్లా ఎట్లుండే దుర్గం చెర్ల దుంకులు దుంకేటి స్పీడ్ బోట్లు తీగల బ్రిడ్జి మీదంగా పోతుంటే చూడ సక్కంగా ఉండేటిది. బుడ్డాగాళ్ళు పెద్దోళ్ళు అందరూ బోటింగ్ చేసేటోళ్ళు. ఆదివారం నాడు జర దగ్గరలోనే మంచి టూరిస్ట్ స్పాట్ ఉండే అనుకున్నారు. కానీ రేవంత్ సార్ వచ్చినాక గిట్లుంది పరిస్థితి. ఒక్క చెరువే కాదు చాలా చెర్లల్లా గిదే పరిస్థితి. సికింద్రాబాద్ ఆర్కేపురం చెరువు అయితే దారుణం పోర్రి. అంత పెద్ద ఆయన ఇంత పెద్ద ఆయన అన్నారు కదా బస్తీల మీదకు బుల్డోజర్ పోతుంటే. మరి రంగనాథ్ సార్ కు గీ చెరువు కానొస్తలేవో ఏమో కదా. కేసీఆర్ సార్ ఏలు వడ్ల కేటీఆర్ సారు అన్ని చూడ సక్కంగా చేసిండు. గా కచ్చతోని ఇట్లా ఆగం పట్టిస్తుండా అంటుర్రు రేవంత్ సార్ను. పేదోళ్ళు ఇండ్లు కట్టుకున్న షేర్లే కానొస్తాయి కావచ్చు హైదర్ రంగనాథ్ సార్ కు. దుర్గం చెరువు దుర్గంధం రాకుండా చేసి ఎప్పటి లెక్క సుందరీకరణ చేయొచ్చు కదా. పోతది సార్ పోతది, మీ సర్కారు మట్టి కొట్టుకపోతుంది అని అంటుర్రు చదువుకునే పిల్లలు. అదే గదేంది గట్లంటుర్రు. ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తలేరు, సౌలతులు సక్కంగా చేస్తలేరు కాబట్టి కోపం ఉంటుందిలే అనుకుందామంటే గది కాదట ముచ్చట. మరి ఇంకేముందంటే కొత్త పంచాది కండ్ల ముంగటికి పట్టుకొచ్చిర్రు. రేవంత్ సార్ ఎట్లా మోసం చేసిండో కండ్లకు గట్టిర్రు. ఏమో పోర్రి రేవంత్ సార్ చదువుకునే పిల్లలకు ఇంకిన్ని సౌలతులు చేయాలి. వాళ్ళు సక్కంగా చదువుకొని ఆకాశం ఎత్తుకెదిగి ఫ్లడ్ లైట్స్ లెక్క మెరవాలి అనుకుంటారు జనాలు. కానీ రేవంత్ సార్ మాత్రం వాళ్ళ ఉసురు పుచ్చుకుంటుండట, గోస పెడుతుండట. ఎవ్వల్దో కాదుల్లో బాసర ఐఐటి స్కూల్ స్టూడెంట్స్ ఉండే కదా వాళ్ళే తిడుతుర్రట. మరి వాళ్ళు ఎందుకు తిడుతురో ఎరికేనా. ఆ నడుమ రేవంత్ సారు సర్కార్లకు రాగానే సమగ్ర సర్వే అని ఏదో ఉరుకులు పెట్టింది కదా. 3-4 ముచ్చట్నే అన్నారు. మా కమ్యూనిటీస్ ఏంటో మీకెందుకని తిట్టినోళ్ళు తిట్టిర్రు. సర్కార్ మీద దుమ్మెత్తి పోసినోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడేమో బాసర ఐఐటి స్టూడెంట్స్ తిడుతుర్రు. ఎందుకయా అంటే గా సమగ్ర సర్వే టైంలా 1589 మంది విద్యార్థులతోటి 1,90,000 ఫామ్స్ డేటా ఎంట్రీ చేపించిరట. ఒక్కో ఫామ్ ఎంట్రీ చేసినందుకు 30 రూపాయలు ఇస్తామన్నారట. పాపం చదువుకునే పిల్లలకు పైసలు వస్తాయంటే బట్టలు కొనుక్కోవచ్చు బల్పాలు కొనుక్కోవచ్చు అనుకుంటారు కదా, కానీ ఇస్తనే లేరట. ఏం సర్వే ఎన్నటి సర్వే, గా రిజల్ట్ ఎటు పోయినాయో దాంతో ఏం ఫాయిదా ఉన్నదో ఎవలకు తెలుసు. గాని సర్వే ఫామ్స్ డేటా ఎంట్రీ చేసిన వాళ్ళకు మాత్రం పని చేసిన పైసలు ఇస్తలేరట. ఏం రేవంత్ సారో ఏమో పోర్రి. రిటైర్ అయిన వాళ్లకు పైసలు ఇయ్యడు, 1వ తారీఖున జీతాలు ఇయ్యడు, రైతులకు సక్కంగా రైతు భరోసా ఇయ్యడు. నడుస్తుంది అట్లా. సుషిరా సార్ పేడ నీళ్లు కొడుతుర్రు, గింతనన్నా అనిపిస్తలేరా సార్? ఓ తుమ్మల సార్ పేడ నీళ్లు కొడుతుర్రు చూడుర్రి. మీరే కదా వ్యవసాయ శాఖను చూసుకునే మంత్రి. అంటే అంటే అంత మంచిగానే ఉందంటారు కదా. మరి గీ పేడ నీళ్ళ కథ ఏందో చూస్తారా? అంత మంచిగానే ఉంది అంటాడు కదా తుమ్మల సారు. యూరియా పొట్టు దొరుకుతుందని పాడిందే మళ్ళా వాడుతుంటాడు. మరి గీ యూరియా తిప్పలేందో కదా. ఇక చూడుర్రి రైతుకు కోపం వస్తే ఎట్లుంటదో కూడా చూపెట్టిర్రు. యూరియా ఇస్తలేరని బర్లు తెచ్చి నిరసన తెలిపిర్రు. అయినా ఇస్తలేరని ఇంకింత కోపం వచ్చి పెండగ కొట్టిర్రు రైతు వేదిక మీద. రైతులు ఆశ పడితే ఓటేస్తారు అని లెక్కలేసింది కదా రేవంత్ సారు. కానీ వాళ్ళ కోపం వస్తే పెండతోని కొడతారనే చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిందో కదా. అయ్యాల లేనిపోని హామీలిచ్చి ఆశ పెట్టి ఇయాల నిండా ముంచితే ఊకుంటారా? ఎద్దేడ్చిన వ్యవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదట రేవంత్ సారు. చూసుకోర్రి. యూరియా పొట్టుందనే తుమ్మల సార్కు గీ గోసలన్నీ కానొస్తున్నాయో లేవో కదా. వీళ్ళతో పాటు ఆటో వాళ్ళ గోసలు కూడా కానొస్తలేవట్టుంది రేవంత్ సార్కు. ఏమంటుర్రో ఈనుర్రి. ఖర్చులు ఉన్నా అప్పో సప్పో చేసుకొని అయ్యా అబ్బా అని బతుకుతున్నాం. ఈ సమస్యను పరిష్కరించట్లేదు. రేవంత్ రెడ్డికి మేము చెప్పినా ఆయన పట్టించుకునే మూల లేడు. ఒంటి పొగట పోతున్నాడు, ప్రజలను పట్టించుకుంటలేడు. ఈ 5 సంవత్సరాలే చాలా అనుకుంటున్నాడు ఆయన. అంటున్నాడు కానీ ఉండనిచ్చేటట్టు లేరు జనాలు. ఇప్పుడు ఎలగొట్టేటట్టే ఉన్నారు ఆయనని.
అటు రైతులు ఇటు ఆటో వాలాలు ఇంకో దిక్కు అవ్వతాతలు వాళ్లకు పింఛను పెంచుతలేడు, రైతులకు యూరియా ఇస్తలేడు, ఆటో వాలాలనైతే నిండా ముంచిండు. ఊకుంటారా మరి? పొట్టేసుకుంటుర్రు. రేవంత్ సార్ మీ ఏలువడికి రైతులు ఇచ్చిన మార్కులు సన్మానాలు గిట్లనే ఉంటాయా సార్? ఆటో వాలాలేమో అక్షింతలేసి పడేస్తుర్రు. రేవంత్ సార్ ఏం చేస్తురు సార్? పేర్లు మార్చుడు కాదు సార్, పేర్లు మార్చంగానే ఏమైతుంది? అగో ఏమైతుందో చూడుర్రి రోడ్ల మీద. చూసిరానుల్లా ఎట్లుందో పరిస్థితి. ఫ్రీ టికెట్ పెట్టింది ఇందుకేనా ఎట్లా? ఈ బస్సు మనందరిది, దీన్ని పరిశుభ్రంగా ఉంచుదాం, బస్సు ఆక్యుపెన్సీ పెంచుదామని రాస్తుంటారు కదా, మొత్తం కిందే ఉన్నారు చూడుర్రి. అక్క చెల్లెలకు ఫ్రీ టికెట్ ఇచ్చి గిట్లా నెట్టిస్తుండ్రు రేవంత్ సారు. ఇదేనా సార్ మన బస్సుల పరిస్థితి? టికెట్ అడిగితే నా పేరు చెప్పుర్రి, టికెట్ అడిగితే నా పేరు చెప్పుర్రి అని ఊదరగొట్టుడు కాదు, జరా బస్సులు కండిషన్లు ఉన్నాయా లేవో చూసుకోలే కదా అంటారు జనాలు సారు. ఇన్ని దినాలు హైదరాబాద్ బస్సులే గిట్లుంటాయి అనుకున్నాం గానీ ఊళ్ళ పొంటి పోయే బస్సుల పరిస్థితి కూడా గిట్లనే అవుతుంది. ఆలమూరు దిక్కు అచ్చంపేటల కానొచ్చింది ఈ చిత్రం. గా బస్సుకేదో స్టార్టింగ్ ప్రాబ్లం ఉందట, ఇక తప్పేదే ఉందిలే అని నెట్టుకుంటా పోతురు. సీట్ల కోసం పంచాదులే తట్టుకోలేక పోతురు జనాలు. ఇక స్టార్టింగ్ లో బుర్రుమని ఆగిపోడు, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆగిపోతే వెనక పొంటి వచ్చే బస్సుల కోసం ఎదురు చూసుడు తప్పుతలేదు కదా. రేవంత్ సార్ కు బస్సుల పేర్లు మార్చుడు, టీఎస్ ను తీసి టీజీ అని పెట్టుడు మీద ఉన్న శ్రద్ధ ఈ బస్సులు సక్కంగా చేపించుడు మీద లేదంటూరు ఉచిత బస్సుల ప్రయాణం చేసే మా లక్ష్ములు. గదేందో మా లక్ష్ములు అంటాడు, బస్ కు కిరాయి పైసలు లేనోళ్లకు సాయం అంటాడు. ఏందో రేవంత్ సార్ కథ ఎవ్వరికి ఎరగబట్టి సావదు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.